ఇవి ఖచ్చితంగా కంప్లీట్ అయిపోతాయి సమస్యలు. కాబట్టి ఇంత దూరం వచ్చేటువంటి వాళ్లకు ముఖ్యంగా మరి ఎవరైతే రేషన్ కార్డు కోసం కానీ ఇందిరమ్మ ఇళ్ళ కోసం వచ్చేటువంటి వాళ్లకు దయచేసి మీకు లోకల్గా ఉండేటువంటి ఎంఆర్ఓలు ఎంపీడీఓ ఆఫీసులలో పెట్టుకోండి. అవి నిరంతర ప్రక్రియ, వాటి కోసం ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు. కాబట్టి అక్కడ లోకల్ అధికారులకు ఇస్తే ఆ సమస్యలు కూడా పరిష్కారం అయిపోతాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క ప్రజావాణి కానీ మంత్రులతో ముఖాముఖి కానీ మరి నిరంతర ప్రక్రియగా మా ప్రభుత్వం మా పార్టీ నిర్వహిస్తున్నది. మంచి స్పందన వచ్చింది. సమస్యలు కూడా చాలా వరకు పరిష్కారం అనేది దొరుకుతుంది. కాబట్టి కొంత వచ్చే వాళ్ళ సంఖ్య కూడా తగ్గుతూ వస్తుంది. ఎంత తగ్గుతూ ఉంటే అంత సంతోషంగా భావిస్తాం. ఈరోజు వచ్చే వాటిలలో ఇప్పుడు జరిగేది ముఖ్యంగా ఇండ్లు రేషన్ కార్డుల స్కీమ్స్ జరుగుతున్నాయని తెలిసి పబ్లిక్ ఎక్కువ వాటి కోసమే రావడం జరుగుతుంది. కాబట్టి అదేవిధంగా క్షేత్రస్థాయిలో కూడా అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి నిరంతరం ఇంకా బెటర్గా పర్యవేక్షణ చేసి ఇమీడియట్లీ రిలీఫ్ ఇచ్చే విధంగా అంటే వెంటనే పరిష్కరించే విధంగా కూడా చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ఇంత దూర ప్రయాస కూడా అవసరం ఉండదు. కాబట్టి ఎంత తగ్గితే అంత బెటర్గా మేము భావిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ఎజెండా ఏం లేదు. లోకల్గా అంటే వాస్తవానికి మా ప్రతి అంటే 3 నెలలకు 6 నెలలకు పార్టీ మీటింగ్స్ పెట్టుకోవడం అనేది మీకు తెలుసు. మా ఏఐసిసి జనరల్ సెక్రటరీ గారు మరి దీపాదాస్ మున్షి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వారి పనితీరు గురించి కానీ ఇంకా ఏమన్నా మంచి చెడు లోపాలు ఉన్నా కూడా సరి చేసుకొని పబ్లిక్కు అందుబాటులో ఉండాలని, అదేవిధంగా పార్టీని కూడా స్ట్రెంథెన్ చేసుకోవాలి. కొత్తగా పిసిసి అధ్యక్షుడు మరి మహేష్ కుమార్ గౌడ్ గారు రావడం జరిగింది. వారి ఆధ్వర్యంలో పార్టీని క్షేత్రస్థాయిలో కమిటీలు కానీ బూత్ కమిటీలు కానీ గ్రామ కమిటీలు కానీ అవన్నీ కూడా వేసుకొని క్యాడర్కు ఒక బాధ్యత ఇవ్వడం, అదేవిధంగా రాబోయేటువంటి కాలంలో ఇప్పుడు ఒక 2-3 ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఉన్నాయి. ఆదిలాబాద్ కానీ ఇటు వరంగల్ కానీ ఉన్నాయి. కాబట్టి ఆ ఎన్నికలను కూడా దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కూడా ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయడం జరుగుతుంది. పత్రాలకు సంబంధించి మీ పార్టీ ఎమ్మెల్సీ అంటే లిప్పు పెట్టిన పరిస్థితి కనపడుతుంది. చెత్తపట్టలో జానారెడ్డి సంబంధించిన ఇది సర్వే అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. నిజంగా ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారంటే ఇప్పటి వరకు దేశంలో బీసీ కులగణన 1931 తర్వాత పాపల ఏది సోషియో ఎకనామిక్ సంబంధించి బ్రిటిష్ కాలంలోనే జరిగింది. ఆ తర్వాత అఫీషియల్గా అథెంటిక్గా ఉన్న కులగణన ఏదైనా జరిగిందంటే ఇప్పుడే జరిగింది. అది ఇల్లు పోయి సర్వే చేసిర్రు. మరి గవర్నమెంట్ అధికారులను పంపించి సర్వేలు చేయించడం తగ్గింది. గత బీఆర్ఎస్ చేసినటువంటి కుల సర్వే కుల సమగ్ర సర్వే వాళ్ళ కుటుంబం కోసం చేసిర్రు, మన కుటుంబాల అన్ని పేరు మీద. అంతిమంగా ఆ కుటుంబ సర్వేను ఎక్కడికి పంపిర్రు? లిమ్కా బుక్ అంట. లిమ్కా బుక్ కోసం దుబాయ్ నుంచి వచ్చిర్రు పాపం పేరు ఎక్కించుకోవడం అంటే సర్వేలో పాల్గొనడం కోసం, లేదా వేరే దేశాల నుంచి వచ్చిర్రు. ఆ సర్వేని ఆధారంగా తీసుకొని ఏదన్నా పథకం అమలు చేసిండ్రా? నేను అడుగుతున్నా ఇప్పుడు. మేము సోషియో ఎకనామిక్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ పొలిటికల్ అదేవిధంగా క్యాస్ట్ సర్వేను మేము మా రాహుల్ గాంధీ గారి యొక్క డ్రీమ్ టార్గెట్ లక్ష్యము ఆశయం ఆకాంక్ష ఒక పేషెంట్ను ఎక్స్రే తీస్తే ఆయన బాడీలో ఉన్నదంతా ఎట్లా బయటకు వస్తుందో ఈ సమాజంలో కులాంతరాలు అదేవిధంగా పేదరికము కులాలు వాటి అన్నీ కూడా బయటకు వస్తాయి. ఎక్స్రే లాగా కుల గణన జరగాలని చెప్తే మేము మరి రోజుకు ఒక 10 కుటుంబాలు ఒక అధికారి 10 కుటుంబాలే ఆ రోజు 10 లక్షల మందిని ఉపయోగించారు. బీఆర్ఎస్ పార్టీ 10 లక్షల ఉద్యోగులు ఈ సర్వేలో పాల్గొన్నారా? ఈ రోజు మేము 1,00,000 మంది ఉద్యోగులను వాడి గవర్నమెంట్ ఉద్యోగులను వాడి అథెంటిక్గా తెస్తే కావాలని బీసీలకు వచ్చే ఒక మంచి అవకాశాలను పక్కదోవ పట్టించి రేపు ఏ అవకాశాలు ఉండొద్దని చేసి కుట్ర చేసి ఇవాళ అందరూ అట్లా మాట్లాడుతున్నారు. కానీ తప్పు. అది ఒకవేళ ఎక్కడన్నా మిస్ అయితే కొంతమంది టీఆర్ఎస్ నాయకులు ఈ కుల బహిష్కరణ అంటే ఈ కులగణన బహిష్కరించాలన్నారు. ఎంత దరిద్రం అంటే ఇవాళ నువ్వు లిమ్కా బుక్ కోసమేమో కుల సమగ్ర సర్వే పేరు చెప్పి ఒక్క రోజులో దేశ విదేశాల నుంచి రప్పించి రికార్డు కోసం పంపించినావు. మేము ఇవాళ కుల సమగ్ర సర్వే చేసి ఏ కులం ఎంతో తేల్చి వాళ్లకు సంక్షేమ పథకాలు కానీ వాళ్ళకు రాజకీయ అవకాశాలు కానీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానీ మరి సామాజిక
డెవలప్మెంట్ కానీ చెయ్యాలని మేము ఒక లక్ష్యం పెట్టుకొని చూస్తే దీన్ని కంపేర్ చేసి మాట్లాడతారు. వాళ్ళు ఇచ్చింది 51, మేము ఇచ్చింది 56%. మా సర్వేలో వచ్చింది 56%. ఎక్కడ తక్కువ వచ్చింది? ఇవాళ తక్కువ ఎక్కడ రాలే. వాళ్ళ సర్వేలో ఓసీలకు ఆనాడు 23% ఇచ్చిర్రు. ఈ రోజు మా సర్వేలో 15% వచ్చింది. ఎక్కడ ఓసీలో పెంచినా, ఎక్కడ బీసీలో తగ్గించినాం. ఇక మా పార్టీ కాదా ఆయన డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు నా బాధ, ఎందుకంటే నేను కూడా మల్లన్న కోసం చాలా కష్టపడ్డాం, పనిచేసినాం. పార్టీలో మాట్లాడాలనుకున్నప్పుడు పార్టీ లైన్లో ఉండాలి. లేదా మీకు డౌట్స్ ఉంటే ఇది ఎట్లా చేసినామని ఆయనని కూడా 2-3 మీటింగ్లో పిలిచినాం. నేనే కదా పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఉండిగా ఆయనను కూడా 2-3 మీటింగ్లకు వచ్చిండు. కాబట్టి ఇవాళ సమగ్ర ఈ యొక్క కులగణన జరుగుతుంటే ఈ యొక్క సమగ్ర సర్వేలో అధికారులకు సహకరించాల్సినటువంటి ప్రజాప్రతినిధులుగా ఉండి బీఆర్ఎస్ పార్టీ ఎంత దుర్మార్గం అంటే వాళ్ళు ఈ సర్వేలో పాల్గొనలే. మేము ఒక టార్గెట్ పెట్టుకున్నాం, సామాజిక ఆర్థిక ఉపాధి అవకాశాల కోసం ఈ కుల సమగ్ర సర్వేను మేము నిర్వహించినాం. ఇవాళ వాళ్ళకి ఎక్కడ బీసీలకు పెరుగుతున్నాయో, ఎవరి వాటా ఎంత పెరుగుతుందో అని వీళ్ళు పాల్గొనలేదు. పాల్గొనలకు మాట్లాడే అర్హత ఉందా? బీసీ సోదరులు కూడా ఆలోచించాలి, నిలదీయాలి. ఎందుకు వాళ్ళు పాల్గొనలేదు? వాళ్ళు అంటే దీన్ని తగ్గించాలనే కదా, ఈ యొక్క కుల సమగ్ర సర్వేను ఉనికిలోకి రానియకుండా చేయాలనే కదా. అలాంటి వాళ్ళు వచ్చి వాళ్ళు మాట్లాడుతున్నారు బీసీల కోసం. బీసీ సోదరులు అంతకుముందే మాట్లాడారు, తోడేళ్ళు వచ్చి గొర్రెలను కాపాడుతామంటే ఎవరైనా గొర్రెలు నమ్ముతాయా? నేను గొర్రెనే కావచ్చు, కానీ నాకంటూ ఒకటి ఉన్నది. కానీ తోడేళ్ళ మీద డిపెండ్ అయి బతికే అంత దారుణమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏ వర్గాలకు లేదు. మా జాజుల సీనన్న కూడా అంటాడు, మేము తోడేళ్ళని నమ్ముతామా అమ్మ, మేము గొర్రెలమే కావచ్చు కానీ తోడేళ్ళని నమ్మని. ఇవాళ బీఆర్ఎస్ లీడర్లు ఇవాళ నీతులు మాట్లాడుతున్నారు. మీ ఇంట్లో ఒక పీసీసీ ఒక ప్రెసిడెంట్గా ఉన్నారు, సీఎంగా ఉన్నారు, కనీసం వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా గతి లేదు. బీసీలకు ఎందుకు ఇవ్వలేదు మీరు వర్కింగ్ ప్రెసిడెంట్? 20 ఏళ్ళల్లో శాంతి వాళ్ళని నెట్టి పడేసిర్రు, మీ కుటుంబాన్ని మాత్రం మంచిగా నడుపుకున్నారు. మీకు మాట్లాడే అర్హత ఉందా? వాళ్ళు వెనుక ఎట్లా పోయి నిలబడుతుర్రో మా బీసీ సోదరులు కూడా ఆలోచించాలి. 10 ఏళ్ళల్లో మరి బీసీలకు బడ్జెట్ ఏమి ఇచ్చిర్రు? ఇవాళ నీతులు మాట్లాడుతున్నారు కదా, బడ్జెట్ కేటాయింపులు కూడా లేవు. వాళ్ళు వెనుక ఉండే 5-10 మందో ఇవాళ నేను అంటా ఉన్నా. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడండి, ఓకే సంతోషం. అయ్యా మరి మీరెందుకు కుల సమగ్ర సర్వేలో పాల్గొనలేదు? ఏం తప్పు ఉంది మాది? ఏం తప్పు రాసినాం? ఓకే, నీకు ఇష్టం, నీ కులాన్ని కూడా నువ్వు ఎక్కించుకోలేకపోయినా ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఎక్కించుకోలేదు? మరి ఇలాంటి ఆయన ఎక్కించుకోలేదు, పద్మారావు ఎక్కించుకోలేదు, ఈ అందరు మిగతా అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఎక్కించుకోలేదు, బీసీల నుంచి వీళ్ళిద్దరు ఎక్కించుకోలేదు, మిగతా అంతా దాదాపుగా ప్రజాప్రతినిధులు అంతా అప్పర్ క్యాస్ట్లోనే ఉన్నారు. వాళ్ళకంటే మన మీద ద్వేషం ఉందనుకో, మరి మీరెందుకు ఎక్కించుకోలేదు? ఇట్లా మిమ్మల్ని ఫాలో ఎమ్మెల్యే, మరి ఆయన ఫాలోవర్స్ అందరిని ఎక్కియాలి కదా. అరే మన కులం ఎంతో మనం చూపించుకోవాలి, రాయించుకోండి అని చెప్పాలి కదా. చెప్పకుండా ఇవాళ వచ్చి సన్నాయి నొక్కులు నొక్కితే ఎట్లనే? కాబట్టి ఇది ఒక కుట్రపూరితంగా ఇది మంచిగా పోయింది వాస్తవానికి బీసీలది. కాబట్టి దాన్ని డౌట్ క్రియేట్ చేయాలి. ఈ యొక్క మంచి పేరు ఇవాళ ఈ రాష్ట్రాన్ని చూపించి దేశంలో మా రాహుల్ గాంధీ గారు కూడా దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు న్యాయం జరగాలని కొట్లాడుతున్నాడు ఒక లక్ష్యంతో. ఇవాళ వాళ్ళు వచ్చి మేకవన్నె పులులాగా వేషాలు ఎత్తే ఎవరు నమ్మరు. మన సీఎం రేవంత్ రెడ్డి గారికి పూర్తి చిత్తశుద్ధితోటి ఉన్నారు కాబట్టే నిన్న చారిత్రాత్మకమైనటువంటి 2 కులాలకు సంబంధించి 2 వర్గాలకు సంబంధించి స్పష్టత ఇచ్చి మేమెంతో మాకంతా ఎవరిది వాళ్లకు వాటా ఇచ్చి పంచుకుందాం, పంచాది తెంచుకుందాం అనే రకంగా అది క్లియర్ చేయడం జరిగింది. అందరూ ఆమోదించారు, సంతోషపడ్డారు. కానీ ఈ సంతోషపడ్డ ప్రజల యొక్క సంతోషాన్ని చూసి ఓర్వలేక దీన్ని ఆపించాలనే కుట్రతోటే ఈ కులగణన తక్కువ చేసి చూపించిర్రు, ఒప్పుకో చేసి చూపించిర్రు అని చెప్తున్నారు. అది ఎవరైనా పాల్గొనకుంటే బీఆర్ఎస్ బీజేపీ ఇంకెవరో పాల్గొనకుంటే వాళ్ళు పాల్గొనకపోవచ్చు. అయినా కూడా మా వాళ్ళు మళ్ళీ ఫోన్లల్లా అయ్యా నువ్వు ఎందుకు పాల్గొనలేదంటే కొంతమంది మాకు ఇష్టం లేదని చెప్తున్నారంట. కొంతమంది సరే ఫోన్లలోనైనా రికార్డు చెప్తే అట్లా కూడా కొంత మళ్ళీ ఎక్కించి అంటే మళ్ళీ పోయి మళ్ళీ చేసి వాళ్ళు ఉన్నాము అంటే పోయి మళ్ళీ కూడా చేసుకొచ్చారు. ఇంతకంటే ఇంకా తగ్గి ఏం చేస్తారు? ఒక్కరోజు లెక్క ఏడ బస్ స్టాండ్ కాడ దొరికితే నీ వివరాలు, ఏడ హోటల్ కాడ దొరికితే నీ వివరాలు వాళ్ళు రాసిరు. కుల సమగ్ర సర్వేలో మేము 50 రోజులు ఇచ్చినాం. నువ్వు ఒక్క రోజులో చెప్పింది కరెక్ట్ అంటున్నావు. నువ్వు చెప్పిన దాంట్లో అయినా కూడా నాయన 23% ఓసీకి ఇచ్చినావు, 51% బీసీకి ఇచ్చినావు.
మేము 56 పైన ఇచ్చినాం. బీసీ 56 పైన లెక్క వచ్చింది మాకు. ఓసీలది మరి 15% వచ్చింది. ఈడ ఎవరికి పెంచినాం మేము? ఇది ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఒక మంచి ప్రయత్నం జరుగుతుంది దేశంలో. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఫస్ట్ 1931లో ఈ కుల సోషియో ఎకనామిక్ సర్వే జరిగింది. ఆఫ్టర్ దట్ ఓన్లీ దిస్ ఈజ్ ద బెస్ట్ సెన్సెస్ అని చెప్తున్నా. క్యాస్ట్ సెన్సెస్ సోషియో ఎకనామిక్ పేరు మీద జరిగింది. ఇదే ఆధారం తప్ప వాళ్ళు చేసినామని చెప్తున్నారు కదా. వాళ్ళు లిమ్కా బుక్ అయితే పంపించారు కానీ మరి గవర్నమెంట్ వెబ్సైట్లో పెట్టాలి కదా, రికార్డులలో పెట్టాలి కదా, కనీసం చర్చ పెట్టాలి కదా, కనీసం అసెంబ్లీ కన్నా నివేదించాలి కదా. అయ్యా ఇగో ఇంత కులగణన గింత వచ్చింది, దాన్ని బేస్ చేసుకొని ఈ పేదోళ్ళకి ఇన్ని ఇస్తాను, ఈ వర్గాలకు ఇంత బడ్జెట్ కేటాయించడం, ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చడం ఎక్కడైనా చెప్పిరా? ఆలోచించండి. ఇవాళ లాగొచ్చి వేషాలు వేసి మేము చేసే మంచిని ఈ రకంగా తులనాడడం అనేది ఇది కరెక్ట్ కాదు. ప్రజలు ఆలోచించాలని నేను మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను.